ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాగంబర్పేట భూ వివాదంలో నిబంధనల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్ విచారణ వేగవంతం చేశారు. కబ్జాలకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములపై ఇవాళ మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మే 4న ప్రారంభమైన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల విశ్లేషణ, తదుపరి షిఫ్టుల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సిఓఎంఈడీకే పరీక్షలతో క్లాష్ అవుతున్న దృష్ట్యా టీజీసీహెచ్ఈ కొందరు అభ్యర్థులకు సంబంధించి టీఎస్ ఎంసెట్ పరీక్ష తేదీలను సవరించి కొత్త అడ్మిట్ కార్డులు ఇవాళ జారీ చేయనుంది. ఎండ తీవ్రత మరియు అకాల వర్షాల ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాయగుండంలో 315 మిలియన్ టన్నుల నిల్వలున్న ఇంటిగ్రేటెడ్ కోల్ మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇవాళ దీని కార్యకలాపాలపై స్పష్టత రానుంది. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఆంధ్ర వార్తలు. బంగాళాఖాతంలో గాలుల ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. నెల్లూరులో మే 27 నుంచి జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఇవాళ కొత్త పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుండి ఇవాళ కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఉన్నత విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదలపై విద్యాశాఖ ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా టీటీడీ ఇవాళ అదనపు చర్యలు చేపట్టనుంది. జాతీయ వార్తలు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యం సాధించిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగించింది. చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఆధార్ జారీ ప్రక్రియలో కఠిన నిబంధనలు అమలు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తదుపరి విచారణ జరపనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ఇవాళ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఎనర్జీ మరియు ట్రాన్స్పోర్ట్ రంగాల్లో సంబంధాల బలోపేతం కోసం తొలిసారిగా జరుగుతున్న EU హార్మోనియా సమ్మిట్ ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇరాన్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్యలు ముమ్మరమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టాలు, వేడి గాలులపై ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ఇవాళ కొత్త నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది.